boys and girls, welcome back to my new video in Vips official channel. సో ఇవాల్టి అప్డేట్స్ పోయే ముందు రిజ్వాన్ ఖాన్ నాకు ఒక క్వశ్చన్ అడిగాడు. ఏమంటే నేను క్రికెట్ చూడడం 2022 నుంచి స్టార్ట్ చేశానన్నా. సో నాకు T20లో ఎవరు అంటే T20 ఫార్మాట్లో, టెస్ట్ ఫార్మాట్లో, వన్డే ఫార్మాట్లో సెంచరీ చేసే నాకు ప్లేయర్స్ లిస్ట్ కావాలి అన్నాడు. సరే అది నేను చెప్తాను, అదేమి పెద్ద విషయం కాదు. సో వాడికి ఒక ఛాలెంజ్ ఏమంటే ఈ ప్లేయర్స్ ఉన్నారు కదా, వీళ్ళు సెంచరీలు ఏ ఏ టీం పైన కొట్టాలని వాడు నాకు చెప్పాలి. అది నెక్స్ట్ వీడియోనే నేను వాడితోనే చెప్పిస్తాను. సో ఇప్పుడు నేను ప్లేయర్స్ లిస్ట్ చెప్తాను. ఫస్ట్ వచ్చేసి మన రోహిత్ శర్మ, సెకండ్ వచ్చేసి మన సురేష్ రైనా. అంటే నేను ఇది ఆర్డర్ వైజ్ పోను, ర్యాండమ్గా పోతాను. ఫస్ట్ రోహిత్ శర్మ, సెకండ్ సురేష్ రైనా, థర్డ్ కేఎల్ రాహుల్, ఫోర్త్ శుభ్మన్ గిల్, ఫిఫ్త్ ఆయన ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ. సో ఈ 5 మెంబర్స్ ఉన్నారు. 3 ఫార్మాట్స్ లో వాళ్ళకి సెంచరీ ఉంది. సో వాళ్ళు ఏ ఏ టీం పైన కొట్టాడని వాడు నాకు చెప్పాలి, వాడితో చెప్పిస్తా. సో ఇంకా కమింగ్ బ్యాక్ టు అవర్ రెగ్యులర్ అప్డేట్స్. ఫస్ట్ క్రికెట్ చూద్దామా సినిమా చూద్దామా అంటే నా ఇష్టం, నేను ఏదైనా చూస్తాను, మీరు వినండి. నాకైతే ఇప్పుడు క్రికెట్ గురించి చెప్దామని ఆలోచన ఉంది. సో క్రికెట్ గురించి చెప్పిపోదాం. జస్ట్ జోకింగ్, నాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం అని ఫస్ట్ క్రికెట్ నుంచి స్టార్ట్ చేద్దాం. ఓకే ఓకే ఇంకా క్రికెట్లో ఫస్ట్ మనం రివ్యూ గురించి మాట్లాడదాం. ఏది ఫైనల్, ఏషియా కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఉంది కదా, దాన్ని రివ్యూ గురించి మాట్లాడదాం. ఫస్ట్ టాస్ గెలిచి ఇండియా వాళ్ళు పాకిస్తాన్ని బ్యాటింగ్కి ఆహ్వానించారు. పాకిస్తాన్ ఏం చేశారు, బాగా ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది, 84 దాకా పోయినారు. మళ్ళీ దాని నుంచి 1 వికెట్ పడిపోయింది. దాని తర్వాత 113 చేరుకున్నారు. దాని తర్వాత 113 for 1 నుంచి గ్రాఫ్ ఇట్లా పడిపోయి 146కి ఆల్అవుట్ అయిపోయినారు. సో ఇది బిలో పర్, ఛాలెంజింగ్ స్కోర్ కూడా కాదు, బిలో పర్ స్కోర్ ఇది. సో మనమేననుకున్నాం హాఫ్ ద స్టేజ్లో సర్లే మనం ఎత్తేస్తారు జెండా, 1 వికెటో లేకుంటే నో లాస్లో కొట్టేస్తారని. అక్కడ గ్రాఫ్ మొత్తం వచ్చారు. ఫస్ట్ బ్యాటింగ్ అభిషేక్ శర్మ, మళ్ళా వైస్ కెప్టెన్ శుభ్మన్ గిల్. శర్మ 4 కొట్టి స్టార్ట్ చేశాడు. దాని తర్వాత అభిషేక్ శర్మ అవుట్, శుభ్మన్ గిల్ అవుట్, నెక్స్ట్ కెప్టెన్ సూర్యకుమార్ అవుట్. ఇంకా 21 for 3 ఉండింది ఇండియా. సో అక్కడ మ్యాచ్ చేంజింగ్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఎందుకంటే ఈ పిచ్చు అంత ఈజీగా కాదు బ్యాటింగ్ ఆడేకి, బాల్ ఆగి వస్తుంది బ్యాటింగ్కి. సో ఆ టైంలో ఏం చేశారు, తిలక్ వర్మ చూసి ఆడడం, గ్యాప్స్లో పుష్ చేయడం అలాంటివి చేసి దాని తర్వాత సంజు శాంసన్ని కాస్త సెటిల్ చేసినట్టు వాడు కూడా కాన్ఫిడెన్స్ ఇచ్చాడు. దాని తర్వాత వీళ్ళకి 50+ రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. దాని తర్వాత సంజు శాంసన్ అవుట్ అయిపోవడం, దాని తర్వాత శివం దూబే వచ్చాడు. ఈయనతో సహా బాగా పార్ట్నర్షిప్ బిల్డ్ చేసుకొని 33 రన్స్ శివం దూబే కొట్టి, దాని తర్వాత తిలక్ వర్మ 50 కంప్లీట్ చేసుకొని, దాని తర్వాత శివం దూబే ఇంకా 19th ఓవర్ లాస్ట్ బాల్ అవుట్ అయిపోయినాడు. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 10 runs 6 balls. అక్కడ మ్యాచ్ ఇదైంది. సో అక్కడ ఇంట్రెస్టింగ్గా వస్తూ ఉంటే దాని తర్వాత లాస్ట్ ఓవర్ 6 ball 10 runs తిలక్ వర్మ 6 కొట్టి మ్యాచ్ని చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకొచ్చాడు. దాని తర్వాత సింగల్ డబుల్ పరిగెత్తడం, దాని తర్వాత రింకు సింగ్ వచ్చి 4 కొట్టి ఫినిష్ చేయడం, అదన్నీ ఒక ఎత్తు అయితే ఇక్కడ ఇంకో ఎత్తు అయింది. ఇండియా గెలిచేశారు. దాని తర్వాత తెలిసిందే కదా ట్రోఫీ, నక్బీ పాకిస్తాన్ ఏసీసీ ప్రెసిడెంట్ వాడు. సో వాళ్ళ దగ్గర మేము ట్రోఫీ తీసుకోము అని ఇగ్నోర్ చేశారు. దాని తర్వాత 1 hour వెయిట్ చేశారు ప్రైజింగ్ సెరమనీలో. మనోళ్ళు అక్కడ ఆటలాడుకుంటూ పాటలాడుకుంటూ ఫోటోలు తీసుకుంటూ సెల్ఫీస్ తీసుకుంటూ అలా మాట్లాడుతుంటే అక్కడ స్టేజ్ మీద పాపం అఫీషియల్స్ నక్బీతో పాటు అందరూ వెయిట్ చేస్తున్నారు, వస్తారేమో. ఎవ్వరు రాలేదు. 1 hour వెయిట్ చేసి మళ్ళా సైమన్ డోల్ అనౌన్స్ చేసేసాడు, ఇండియా వాళ్ళు మా ట్రోఫీ తీసుకోనికి నిరాకరిస్తున్నారు అని. మళ్ళా ట్రోఫీలే సెలబ్రేషన్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో, మళ్ళీ ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో అంతా వైరల్ కాబోతున్నాయి ఆ ఫొటోస్ మీరు చూస్తున్నట్లయితే. సో మనకేమీ కప్ అవసరం లేదు, మనకు సెలబ్రేషన్ చాలు, మనకు విక్టరీ చాలు అని నరేంద్ర మోదీ కూడా ఒక ట్వీట్ వేశారు. ఆ ట్వీట్ కూడా వైరల్ అవుతుంది. సో
సంహౌ మనోళ్ళు గెలిచి మన మన చక్కదే ఇండియా, మన ఇండియన్ పవర్ ఏమో వాళ్ళకి చూపించారు. సో ఇలాగే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మన బీసీసీఐలో ఐపీఎల్లో ఒక కొత్త రూల్ తీసుకొచ్చారు. అదేమంటే 16 ఇయర్స్ కింద ఉండే పిల్లోళ్ళు, మళ్ళీ 16 ఇయర్స్ ఉండే పిల్లోళ్ళు వాళ్ళు డైరెక్ట్గా ఐపీఎల్ ఆడేది లేదు. ఇంకా అట్లీస్ట్ వాళ్ళు ఒక్క ఫస్ట్ క్లాస్ మ్యాచ్ అయినా ఆడి దాంట్లో ప్రూవ్ చేసుకుంటే ఐపీఎల్కి వచ్చే ఎలిజిబిలిటీ ఉంటుంది. అదే మీరు డైరెక్ట్గా రావాలి, ఇది మన ఫ్రాంచైజ్ చూశారు, దీంట్లో బాగా ఆడినాడు, ఇది ఆడినాడు, అవన్నీ ఏం లేదు. ఫస్ట్ మీరు ఒక ఫస్ట్ క్లాస్ మ్యాచ్ కంపల్సరీగా ఆడాల్సిందే అని ఇది బీసీసీఐలో ఐపీఎల్లో తీసుకొచ్చిన కొత్త రూల్. ఓకేనా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి బీసీసీఐ అఫీషియల్స్ ప్రెసిడెంట్ ఎవరు, ఇదెవరు అని చాలా రోజుల నుంచి ఎలక్షన్ అది ఇది జరుగుతున్నాయి కదా. సో దానికి ఆన్సర్ వచ్చేసింది మిథున్ మన్హాస్, బీసీసీఐ ప్రెసిడెంట్ వాడు ఆయన. నెక్స్ట్ వచ్చేసి రాజేష్ శుక్లా వైస్ ప్రెసిడెంట్ లాగా కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ దేవజిత్ బీసీసీఐ సెక్రటరీ, ఆయన సేమ్ అలాగే కంటిన్యూ అవుతున్నారు. నెక్స్ట్ వచ్చేసి ప్రజ్ఞాన్ ఓజా, మళ్ళా ఆర్పి సింగ్ ఉన్నారు కదా, వాళ్ళు సెలెక్టర్స్ కమిటీకి అజిత్ అగర్కర్ కి సపోర్టివ్గా మళ్ళా ఇది నామినేట్ అయినారు. సో ఇది బీసీసీఐ అఫీషియల్స్ నుంచి వచ్చిన అప్డేట్. దాని తర్వాత మొన్న ఏషియా కప్ గెలిచినారు కదా మన టీమిండియాకి, బీసీసీఐ వాళ్ళు 21 crores ప్రైజ్ మనీ అనౌన్స్ చేస్తున్నారు మన టీమిండియాకి. నెక్స్ట్ వచ్చేసి ఇండియా ఉమెన్ 30th అంటే ఈ రోజు నుంచే వరల్డ్ కప్ జర్నీని స్టార్ట్ చేస్తున్నారు శ్రీలంకతో గోవాటీలో. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తారో మనోళ్ళు ఇలా ఈ వన్డే వరల్డ్ కప్ లో. సో ఆల్ ద బెస్ట్ ఫర్ టీమ్ ఇండియా. సో హోప్ ఈసారి కూడా మనోళ్ళు కప్ గెలిచి ఈ ట్రోఫీని కూడా మనోళ్ళు ఇంటికి తీసుకొని రావాలని మనమంతా వాళ్ళకి విషెస్ చేద్దాం, బ్లెస్సింగ్స్ ఇద్దాం, దేవుని కోరుకుందాం. ఓకేనా. నెక్స్ట్ క్రికెట్ జగత్లో ఉన్న అప్డేట్స్ ఇవి. నెక్స్ట్ మన సినిమా అప్డేట్స్కి వచ్చేస్తే ఉన్నాయి, కుంపలుగా ఉన్నాయి. ఇంకా ఫస్ట్ వచ్చేసి ఓజీది మాట్లాడుకుందాం. మొన్న ఓవర్సీస్లో బ్రేక్ ఈవెన్ అయింది కదా. సో అంటే మండే వచ్చిన కలెక్షన్తో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో బ్రేక్ ఈవెన్ అయిపోయింది ఓజీ. సో ఇంకా బ్రేక్ ఈవెన్ కావాల్సిన ప్లేస్ వచ్చేసి ఏపీ మరియు తెలంగాణనే. ఇంకా 31 crores కలెక్ట్ చేస్తే అది కూడా బ్రేక్ ఈవెన్ అయిపోతుంది, హిట్ వర్డింగ్ అందుకుంటుంది. సో ఇంకా దసరా హాలిడేస్ ముందర ఇంకా 5 crores మళ్ళా 4.5 crores మేనేజ్ చేసుకుంటూ పోతే ఇంకా క్లీన్ హిట్ కాదు బ్లాక్ బస్టర్ అయిపోతుంది. సో చూద్దాం ఎలా పర్ఫామ్ చేస్తుందో. దాని తర్వాత ఇంకో క్రికెట్ అప్డేట్ లో ఇప్పుడు వచ్చిన వార్త ఏమంటే అల్జారీ జోసెఫ్, వెస్టిండీస్ బౌలర్ ఉన్నాడు కదా, వాడు ఇంజరీ అయిపోయినాడు. సో రూల్డ్ అవుట్ ఆఫ్ టెస్ట్ సిరీస్. సో ఇది కొంచెం ఆలోచించాల్సిందే వెస్టిండీస్ వాళ్ళు, ఎందుకంటే ఇన్ఎక్స్పీరియన్స్ వాడు అది ఇది ఏమేమో ఉంది. కొందరు 29 daysకి 30 yearsకి రిటైర్మెంట్ ఇస్తున్నారు. ఏమవుతుందో తెలీదు. సో చూద్దాం ఎలా సిరీస్లో పర్ఫామ్ చేస్తారు. దాని తర్వాత ఇంకా రెగ్యులర్ సినిమా అప్డేట్స్కి వచ్చేస్తే రాజాసాబ్ ట్రైలర్ కదా, మన రిజ్వాన్ ఫీల్ అవుతాడు. రాజాసాబ్ ట్రైలర్ ఎందుకు నువ్వు ముందే ట్రైలర్ రివ్యూ ఇవ్వలేదు అని బొంగుమూతి పెట్టుకుంటాడు. ఇప్పుడు అని కాదు కానీ రిజ్వాను సినిమా అప్డేట్ ఇప్పుడు వచ్చింది కదా, ట్రైలర్ అయితే టీజర్ కన్నా కట్ బాగుంది. కొన్ని షార్ట్స్ టీజర్దే ఎత్తి దాంట్లోనే అతికించారు కానీ కొన్ని ప్రభాస్ వేరియేషన్స్ బాగున్నాయి. 3 వేరియేషన్స్ ఉన్నాయి. లాస్ట్లో వచ్చిన డైలాగ్ మాత్రం హైలైట్ ఉంది. సో అఫీషియల్గా వచ్చేసింది January 9th అని 2026. అది ఏమో పోస్ట్ పోన్ అవుతుంది అన్నారు, కానీ January 9thకే వద్దామని ప్లాన్ చేశారేమో. సో ఆల్మోస్ట్ January 9thకే కన్ఫర్మ్ అయిపోయింది. ట్రైలర్లో అఫీషియల్ అప్డేట్ ఇచ్చేశారు. ఏదో కాంతారాతో అటాక్ చేద్దామన్నారు, దానికి ముందరే ఇక్కడ వదిలేశారు. సో చూద్దాం కాంతారా మూవీలో ఏమైనా వదులుతారేమో. సో దాని తర్వాత రవితేజ 76 మూవీ ఉంది కదా, మాస్ జాతర కాదు, దాని తర్వాత కిషోర్ తిరుమలతో డైరెక్షన్ మూవీ ఉంది కదా, అది October 1st నుంచి నెక్స్ట్ షెడ్యూల్ స్పెయిన్లో షురూ కాబోతుందంట. సో చూద్దాం, ఫస్ట్ మాస్ జాతర రిలీజ్ చేయండి సార్, దాని తర్వాత చూద్దాం, నేను వెయిటింగే. దాని తర్వాత ప్రభాస్ లుక్స్ ఎక్కడ, ప్రశాంత్ వర్మ తెలుసు కదా, హనుమాన్ మూవీ డైరెక్టర్, ఆయన మూవీస్కి సీక్రెట్గా లుక్స్ టెస్ట్ అన్ని అయిపోయిందంట. ఏదో మళ్ళా స్క్రిప్ట్ వర్క్ కూడా సైలెంట్గా అయిపోయి ఇంకా
అఫీషియల్ అనౌన్స్మెంట్ మేబీ 23rd ఏమో రావచ్చేమో, డార్లింగ్ బర్త్డే రోజు. చూద్దాం ఏమవుతుందో. ఇక దాని తర్వాత వచ్చేసి విక్టరీ వెంకటేష్ ఉన్నారు కదా, మన వరప్రసాద్, శంకర్ వరప్రసాద్ చిరంజీవి మూవీలో 20th అక్టోబర్ నుంచి ఒక 10 days తో పాటు షూటింగ్ లో జాయిన్ అయ్యి దాని తర్వాత ఒక సాంగ్ షూటింగ్ లో కూడా జాయిన్ అయిపోతున్నారంట. దాంతో ఈ మూవీ షూటింగ్ కంప్లీట్ ర్యాపప్. సో ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ అవన్నీ చూసుకొని ఇంకా సంక్రాంతికే వచ్చేస్తారు వాళ్ళు కూడా. సో ఇంకా దాని తర్వాత వచ్చేసి లిటిల్ ఆర్ట్స్ ఉంది కదా, అది ఓటీటీలో October 1st నుంచి వస్తుంది. అది ఎక్స్టెండెడ్ వర్షన్తో, అంటే థియేటర్లో చూసారు కదా, దాంతో పాటు ఇంకా కొన్ని సీన్స్ యాడ్ చేయబోతున్నారంట. ఇంకా దాని తర్వాత వరలక్ష్మి శరత్ కుమార్ తెలుసు కదా, క్రాక్ మూవీలో, దాని తర్వాత ఇది తెనాలి రామకృష్ణ మూవీలో, ఆ మూవీలో కొన్ని లేడీ ఓరియంటెడ్ క్యారెక్టర్ చేసుకుంటూ ఆమె ఇప్పుడు సరస్వతి అనే పాన్ ఇండియా మూవీని డైరెక్ట్ చేయబోతుంది. దాని తర్వాత మోహన్ లాల్, ఆయనకి దాదాసాహెబ్ అవార్డు వచ్చింది. ఇంకా ఘాటి అనుష్క శెట్టిది, అది అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ఇంకా వచ్చేసి సుందరకాండం మూవీ రివ్యూ బాగుంది, పాజిటివ్ టాక్ ఉంది, కానీ కలెక్షన్స్ రాలేదు. ఒకసారి ట్రై చేయండి, జియో హాట్‌స్టార్లో ఉంది. సో దట్స్ ఇట్ గైస్, ఇవాల్టి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చిన్నపిల్లల ఛానల్ని ఫాలో చేసి మనల్ని ఆదరించండి అని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. రిజ్వాన్ ఖాన్ని వీలైనంత తొందరగా వీడియో చేపించే ట్రై చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బాయ్. చెప్పక బాయ్.